హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు శ్రీజో కిచెన్. ఈరోజు వీడియోలో సమ్మర్ బెస్ట్ బ్రేక్ఫాస్ట్ రెసిపీ మల్టీ మిల్లెట్స్తో అంబలి అనమాట. చాలా చాలా ఆరోగ్య ప్రయోజనాలు ఉంటాయి దీన్ని తీసుకోవడం వల్ల. దీంట్లో ఫైబర్ ఎక్కువగా ఉండడం వల్ల జీర్ణక్రియ మెరుగుపడుతుంది, బరువు తగ్గడానికి కూడా సహాయపడుతుంది అనమాట. గ్లూటెన్ ఫ్రీ కాబట్టి అలర్జీలు ఉన్న వారికి కూడా ఎంతో మంచిదన్నమాట. మధుమేహం నియంత్రణ అంటే రక్తంలో చక్కెర స్థాయిని కూడా తగ్గిస్తుంది. ఐరన్, కాల్షియం, మెగ్నీషియం, ప్రోటీన్స్ ఇంకా అన్నీ ఎక్కువగా ఉంటాయన్నమాట. దీంట్లో విటమిన్స్ అనేటివి కొలెస్ట్రాల్ తగ్గించి గుండె ఆరోగ్యాన్ని కూడా మెరుగుపరుస్తుంది. ఈ సిరిధాన్యాలతో అంబలిని అసలు ఎట్లా చేసుకోవాలో చూద్దాము. ఫస్ట్ అయితే నేను ఈ రాగులు, జొన్నలు, సజ్జలు వాటిని శుభ్రంగా కడిగేసి నానబెట్టేస్తున్నాను అనమాట. ఒక 10 నుంచి 12 గంటలు నానబెట్టేస్తే మంచిది. అవి లేదు అనుకుంటే వాటి పిండితో కూడా చేసుకోవచ్చు. ఇట్లా అయితే కొంచెం ఇంకా బెటర్ కదా మనకి. ఇంట్లో ఉండేవాళ్ళు ఇట్లా చేసుకోవచ్చు. టైం లేదనుకున్న వాళ్ళు పిండిలు బయట దొరుకుతాయి కదా, అవి తెచ్చుకోవచ్చు అనమాట. అయితే ఇవన్నీ కడిగేసి నానిన తర్వాత మళ్ళీ ఒకసారి మంచిగా కడిగేసి నీళ్ళన్నీ వంపేసిన తర్వాత ఇట్లా ఒక క్లాత్లో వేసేసుకొని మూట కట్టి పెట్టేసేయాలి ఒక రోజు అంతా. ఒక రోజు లేదా 2 రోజులు పెట్టినా సరిపోతుంది. వాటిని మొలకెత్తించాలన్నమాట. సో చూసిన కదా స్ప్రౌట్స్ లాగా అయితే వాటిలో పోషకాలు ఇంకా పెరుగుతాయి అన్నమాట చాలా. సో ఇక్కడైతే నేను ఒక 2 డేస్ పెట్టేసినాను. అవి మంచిగా స్ప్రౌటింగ్ అయినాయి చూస్తున్నారు కదా. వీటితో పిండి ప్రిపేర్ చేసుకొని జావా, అంబలి చేసుకోవచ్చు. సో ఇక్కడైతే వీటిని మళ్ళీ ఆరబెట్టేసుకోవాలి మన ఆ పిండి ఎక్కువ రోజు నిల్వ ఉండాలంటే కొంచెం ఆరబెట్టేసుకోవాలన్నమాట. పచ్చిగా ఉంటాయి కదా. సో వీటన్నిటిని ఇట్లా ఒక 2 రోజులు ఫ్యాన్ గాలికి ఆరబెట్టేస్తే మంచిగా గలగల ఆరిపోతాయి అన్నమాట. కొంచెం ఎండ ఉంటే ఎండలో కూడా ఆరబెట్టేసినా సరిపోతుంది. ఎక్కడ కూడా తడిదనం అనేది ఉంటే పిండి ఎక్కువ రోజు నిలువ ఉండదు. అందుకని మనం మంచిగా ఆరబెట్టేసాలి. ఇట్లా ఇవి ఆరిపోయినాయి కదా, మళ్ళీ ఒకసారి నేను వీటిని వేయిస్తున్నాను. అంటే ఎక్కడ కూడా తడి అనేది లేకుండా జస్ట్ ఒక 2 మినిట్స్ వేయిస్తే సరిపోతుంది. ఇట్లా వేయించినందుకు టేస్ట్ కూడా మంచిగా ఉంటుంది అనమాట అంబలి చేసినప్పుడు. సో వేయిస్తేనే బాగుంటుంది. ఇప్పుడు వేయించిన వాటిని ప్లేట్లో వేసుకొని కొంచెం చల్లగా అయిన తర్వాత మనం గ్రైండ్ చేసేసుకోవాలి. ఇది నేను మెత్తగా గ్రైండ్ చేస్తలేను పొడిలాగా, కొంచెం బరకగానే అక్కడక్కడ మనం అంబలి చేసుకున్నప్పుడు కొంచెం రవ్వ రవ్వలాగా ఉంటే సరిపోతుంది అనమాట. మరీ మెత్తగా అవసరం లేదు, దీన్ని జల్లించాల్సిన అవసరం కూడా లేదు. ఎందుకంటే స్ప్రౌటింగ్ చేసుకున్నాం కదా, అన్ని పోషకాలన్నీ ఉంటాయి అన్నమాట దీంట్లో. సో అంతే. ఇంకా దీన్ని మనం స్టోర్ చేసేసుకోవచ్చు, బయట పెట్టుకోవచ్చు, ఫ్రిడ్జ్లో కూడా పెట్టుకోవచ్చు, ఎన్ని రోజులైనా ఉంటుంది. దీంతో మనం ఇప్పుడు అంబలి జావ ఎట్లా తీసుకొని చూద్దాం. ఇది ఒక 2-3 స్పూన్లు ఒక బౌల్లో వేసుకొని వాటర్ పోసి మనం ఒక 10-15 నిమిషాలు పక్కన పెట్టేసేయాలి. సో అది కొంచెం నానితే మంచిదన్నమాట. ఆల్రెడీ ఇవి నానబెట్టిన చేసినాయి కాబట్టి మనం ఎక్కువసేపు అవసరం లేదు. ఒక 10-15 నిమిషాలు నానబెడితే. ఇప్పుడు ఒక గిన్నెలోకి నీళ్ళు పోసేసి ఆ నీళ్ళన్నీ మంచిగా మరిగిన తర్వాత ఈ కలిపి పెట్టుకున్న పిండిని వేసేసుకొని మంచిగా ఇట్లా కలుపుతూ ఉడికించుకోవాలి. జస్ట్ ఒక 5 నుంచి 10 నిమిషాలు అంతే, మరి ఎక్కువసేపు అవసరం లేదు. అది కొంచెం చిక్కబడిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేయాలి. దీన్ని మనము అట్లనే అదే గిన్నెలో పెట్టకుండా మట్టి పాత్రలు ఉంటాయి కదా, చిన్నవి కుండలు లాంటివి, వాటిలో ఫర్మెంట్ చేసుకోవాలన్నమాట. నైట్ అంతా అట్లా వదిలేసేయాలి ఒక 12 గంటలు. ఇట్లా కుండలలోనే మనం అంబలి చేసుకోవాలి. కుండలనే వండేయచ్చు లేదా కుండలో మనం తీసి పెట్టుకోవచ్చు అనమాట. ఇట్లా నైట్ అంతా ఫర్మెంట్ చేసుకోవచ్చు, ఎట్లయినా చేసుకోవచ్చు. కాకపోతే కుండలోనైతేనే మంచిగా అది ఫర్మెంట్ అవుతుంది అనమాట. దాంట్లో విటమిన్స్ అన్నీ ఎక్కడ పోవు. సో పొద్దున చూసిన కదా, దాంట్లోకి కొంచెం పెరుగు తోడేసేసిన నేను రాత్రి. అదే పెరుగుని ఒక 2-3 గంటలు వేసేసి ఇంకా కొంచెం వాటర్ కూడా యాడ్ చేసుకోవాలి. ఇది ఎంత పలుచగా తాగితే అంత మంచిది అనమాట. అట్లా చిలికేసి ఇంకా మార్నింగ్ బ్రేక్ఫాస్ట్కి బదులు ఇది తీసుకుంటే చాలా మంచిది అనమాట. ఇది ప్లెయిన్గా అట్లా తాగేసేయచ్చు సాల్ట్ యాడ్ చేసుకొని, లేదా దీంట్లో కొంచెం ఫ్లేవర్ కోసం జీలకర్ర పొడి, కొంచెం ఆనియన్స్, కొత్తిమీర అట్లా ఏవైనా వేసుకొని తాగేసేయచ్చు అనమాట. చాలా చాలా బాగుంటుంది. మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ లాగా లంచ్, డిన్నర్ ఎట్లయినా తీసుకోవచ్చు. ఇది వెయిట్ లాస్ అవ్వాలనుకుంటున్న వాళ్ళకైతే చాలా బెటర్ అనమాట. ఇది మంచిగా 3 నెలలనే వెయిట్ తగ్గుతారు. షుగర్ ఉన్న వాళ్ళకి కూడా చాలా చాలా మంచిది అనమాట. ఈ అంబలిని చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు ఎవరైనా తీసుకోవచ్చు. అందరికీ హెల్త్కి చాలా మంచిది అనమాట. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. వీడియో వస్తే కనుక తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, హైప్ చేయండి. అండ్ ఫస్ట్ టైం నా ఛానల్ చూసిన వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.